कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 పెద్దవాళ్ళకి ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? డబ్బులు లేకపోతే గుళ్ళకు గోపురాలకు వెళ్ళేసి నాకు డబ్బులు కావాలి అనేసి అడుగుతాం. అవునా కదా? సో ప్రభుపాదులు వారు ఆ విధంగా కంట తడి పెట్టి ప్రతిరోజు అలా సేవ చేస్తూ 5 సంవత్సరాలు ఆ విధంగా గడిపారు. 5 సంవత్సరాల తర్వాత ఆయనకు అమెరికా వెళ్ళడానికి అవకాశం దొరికింది. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అంత ఈజీగా లేదు. ఫ్రెండ్ ఇంట్లో 3 నెలలకు మాత్రమే టైం దొరుకుతుంది. ఆయన ఫ్రెండ్ కొడుకింట్లో ఒక పక్కన ఎద్దు మాంసం ఫ్రిడ్జ్లో, తర్వాత ఆ ఫ్రిడ్జ్ని ఈయనకి ఇస్తారు, మీరు కూడా వాడుకోండి స్వామి అనేసి. అదైన తర్వాత ప్రభుపాదుల వారికి వాళ్ళు వెజిటేరియన్ అని తెలుసు, కానీ వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కదా. అదైన తర్వాత ప్రభుపాదుల వారు కూరగాయలు స్వయంగా తీసుకొని వచ్చి ఆయన వంట చేసి వాళ్ళకు కూడా ఆ భోజనాన్ని తినిపించి తర్వాత ఆయన కూడా తీసుకునేవారు నైవేద్యం చేసేసి. ఒక పక్కన ఎద్దు మాంసం, ఇంకో పక్కన ప్రభుపాదుల వారి కూరగాయలు. పెద్ద సాధు జనరల్ గా ఎవరైనా అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు,
ఎక్క మాంసం పెడతావా, అది ఇది అనేసి గొడవలు చేస్తారు. కానీ ప్రభుపాద వారు ఏమనేవారంటే ఎంతో కృపతోటి వాళ్ళకు నెవర్ మైండ్, డోంట్ వరీ అనేసి వాళ్ళని చక్కగా భగవంతుని గురించి చెప్పడము, ప్రచారం గురించి చెప్పడము, ఆయన విజన్ గురించి చెప్పడం. ఆమె అనేవారు, ఎవరైతే ఆయన ఫ్రెండ్ కొడుకు భార్య ఉండేదో, స్వామీజీ మీరు ఒక్కరోజు మీరేమనుకుంటున్నారో దాన్ని సాధిస్తారు, మీలాగా నేను ఎవరిని చూడలేదు. ప్రభుపాదుల వారి ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఇది ఇంతకుముందు చెప్పాను, కొంతమంది గుర్తే ఉంటుంది. ఒకసారి టెంపుల్లో ఆయన చపాతీ చేస్తుంటారు. ఫెస్టివల్ ముందు ఆయన శిష్యులు ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేయాలని తెలిసేది కాదు. ప్రభుపాదుల వారు స్వయంగా వంట చేసేవారు. ఏ ఫెస్టివల్ వచ్చినా ఏది వచ్చినా వంట చేసేటప్పుడు ఒకసారి చపాతీ అంటే చపాతీ చేయాల్సి ఉంటుంది. ఆయన వేరే ఏదో చేస్తుంటారు, అక్కడ ఒక అమ్మాయి కూర్చోంటుంది. అమ్మాయిని పిలుస్తారు, అమ్మాయి కొద్ది రామ నాకు హెల్ప్ చేయండి. ఆమె సరే నేను హెల్ప్ చేస్తానని వస్తుంది. తర్వాత చపాతీకి పిండి నీళ్ళు ఇస్తారు ప్రభుపాదులు. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే చపాతీ పిసుకుతూ ఒకసారి సడన్ గా సిగరెట్ వెలిగించేస్తుంది. జనరల్ గా మనం ఏం చేస్తాం, నువ్వు సిగరెట్ వెలిగిస్తావా, నువ్వు సిగరెట్ తాగుతావా, నీకు బుద్ధి ఉందా, అది ఉందా, ఇది ఉందా అనేసి జనరల్ గా 99% అందరూ ఈ పని చేస్తారు. ప్రభుపాదుల వారు ఏమంటారు తెలిసిన, జస్ట్ కృష్ణుడికి వంట చేసేటప్పుడు మనము శుభ్రంగా ఉండాలి, అలాంటి అప్పుడు మనము సిగరెట్ తాగకూడదు అనేసి. అదైన తర్వాత ఆమె జీవితంలోనే ఎప్పుడు ఆమె సిగరెట్ ముట్టలేదు. తర్వాత ఆమె తన జీవితాన్ని మొత్తం ప్రభుపాదుల వారి కోసం డెడికేట్ చేసేస్తుంది. అదైన తర్వాత ఇస్కాన్ లో ఉండే ఇప్పుడు మేజర్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, మొట్టమొదటి పెయింటింగ్స్ అన్ని ఆమె చేస్తారు. అంత అందంగా ఉంటాయి ఆమె చేసిన పెయింటింగ్స్. మనం కూడా అంతే, మన పిల్లలు మాట వినకపోతే, మన చుట్టుపక్కల వాళ్ళు మాట వినకపోతే మనం ఏం చేస్తాం, గొడవలు చేస్తాం. యాక్చువల్లీ గొడవలతోటి ఏ ప్రయోజనము ఉండదు. ఈ యాక్చువల్లీ నా లైఫ్లో నేను ప్రభుపాదుల గురించి నేను చదివేటప్పుడు ఈ ఒక పాయింట్ ఉంది కదా, నాకు టర్నింగ్ పాయింట్ లాంటిది. సో అప్పటి నుంచి నన్ను నేను మార్చేసుకున్నాను. లేకపోతే నేను ముందు ఏదైనా మిస్టేక్స్ అయినా సరే, అదే మిస్టేక్ అవుతుంది అది ఇది అనేసి మనం గొడవలు పడేవారు. సో ఇంకో పాయింట్ ఏంటంటే, తర్వాత ప్రభుపాదుల వారు ఒక చిన్న టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అదైన తర్వాత ఆయన యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. అది 10 సంవత్సరాలని ప్రపంచం మొత్తంలోనూ అది స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఏది చేయాలన్నా కూడా డబ్బు అవసరమా, అవునా? కానీ ఆ డబ్బు మనకి కావాలనంటే ఏం చేయాలనో అది నిజంగా మనకు తెలియదు. కానీ ఇక్కడ భగవంతుణ్ణి ఏమని ఆయన పిలిచారు, మాధవుడు, మాధవ. మాధవ అంటే మాధవుడు, లక్ష్మీపతి, ఆ భగవంతుడి ఆ లక్ష్మీదేవి పతి. ఎవరికైనా తెలిసే లక్ష్మీదేవి ఎందుకు భగవంతుడికి పాద సేవ చేస్తుంటుంది తెలుసా? ఎవరికైనా आपको पता है? पता है क्या वेंकटेश, पता है? हाँ, लक्ष्मी जी उनका पति का, लक्ष्मी जी का पति का पाद से क्या बोलते, पांवों का सेवा क्यों करती है? पाद सेवा ఎందుకు చేస్తుంది లక్ష్మీదేవి? ఎందుకు చేస్తుంది? కాదు, దానికి కూడా ఒక కారణం ఉంది. దేవుడు లోక కళ్యాణం మొత్తం దిగుస్తాడు కాబట్టి చాలా అన్యాయం అండి ఇది, చాలా అన్యాయం. ఆయన కసిస్టులు చాలా ఉన్నారు, హాయిగా పట్టుకొని ఉంటాడు ఆయన. మనకే కష్టాలు ఎక్కువ ఇక్కడ, తెలుసా ఎవరికైనా? కాదు, తెలుసా ఎవరికైనా? ఏం గురించి? కోళ్ళ గురించా? పుణ్యమా? లక్ష్మీదేవి అందరికి పుణ్యాన్ని ఇస్తుంది, తెలుసా? ఇప్పటి పాతకాలంలో భర్త పొలంలో పనిచేసి వచ్చేవాడు, తర్వాత బిజినెస్ అవి ఇవి అని చేసి వచ్చేవారు. అతని ఇంటికి వచ్చినప్పుడు భార్య ఏం చేస్తుంది, మొట్టమొదటిగా ఒక చెంబులో నీళ్ళు ఇస్తుంది కాళ్ళు కడుక్కోవడానికి. అదైన తర్వాత టవల్ ఇస్తుంది. ఇంట్లోపలికి వచ్చిన తర్వాత కుర్చీ ఇస్తుంది. అదైన తర్వాత నీళ్ళు ఇస్తుంది.
అదైన తర్వాత భోజనం ఇస్తుంది, అదైన తర్వాత ఏమిస్తారమ్మా? తాంబూలం ఇస్తుంది. అదైన తర్వాత అతను పనుకుంటాడు, కాళ్ళని నొక్కి సేవ చేస్తూ ఉంటుంది. ఆగండి, ఇక్కడికి ఎండ్ అవ్వలేదు. నేను ఎందుకు అని అడిగాను, ఎందుకు అని. సో సేవ చేస్తూ ఉంటుంది. అదైన తర్వాత భర్త నిద్రపోతాడు, అదైన తర్వాత ఆమె కూడా నిద్రపోతుంది. వాళ్ళ జీవితంలో ఎప్పుడు డబ్బు గురించి కానీ ఆర్థికమైనటువంటి ఏ సమస్య కూడా ఉండేది కాదు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ జరిగిపోయేది. గొడవలు లేవు, డబ్బు చింత లేదు, టెన్షన్స్ లేవు, అనారోగ్యం లేదు, ఏది లేదు. హాయిగా వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోయేది. లైఫ్ కూడా రోజులని క్షణాల్లాగా గడిచిపోయేది. అంత హ్యాపీగా ఉండేవాళ్ళు. సో పాద సేవ అప్పట్లో ఆడవాళ్ళు కూడా చేసేవాళ్ళు. లక్ష్మీదేవి కూడా భగవంతుడి పాద సేవన చేస్తుంది. ఎవరికైనా అర్థమైందా ఎందుకు అని? ఒకసారి నాకు పెళ్ళైంది కొత్తలో నేను నా భార్యకి చెప్పాను, చూడు నీకు తెలుసా భర్త పాద సేవను ఎందుకు చేస్తారు భార్యలు అనేసి. అప్పుడు ఆమె చెప్పింది తెలియదు అనేది. ఎందుకు అని అంటే లక్ష్మీదేవి మహావిష్ణు సేవ చేస్తుంది. లక్ష్మీదేవి అందరికీ డబ్బులు ఇస్తుంది, అందరికీ సిరులు ఇస్తుంది, అవునా? కానీ ఆమెకు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? విష్ణువు నుంచి, పాద సేవ చేయడం ద్వారా. లక్ష్మీదేవికి ఆ సిరి సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే శ్రీ మహావిష్ణువు పాద సేవన చేయడం ద్వారా. అదే విధంగా ఇంకో రీజన్ కూడా ఉంది. లక్ష్మీదేవి చంచలము. ఎవరి దగ్గరైనా ఉంటుందా? ఒక చోట. ఈరోజు రతన్ గారి దగ్గర ఉంది, రేపు మీ దగ్గర ఉంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంది, ఇంకొకరి దగ్గర ఉంది. సో ఆమె చంచలం అన్నమాట, ఒక చోట ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. కానీ ఆమె ఎప్పుడు ఏమనుకుంటుందంటే నా భర్త ఎక్కడ వదిలేస్తాడు, ఆయన్ని నన్ను వదలకూడదు, ఆయన కాళ్ళ నేను భద్రంగా పట్టుకోవాలి అనేసి ఎప్పుడు ఆమె 24 hours ఆమె పాద సేవన చేస్తూ ఉంటుంది. ఇది ఆ భగవంతుడికి. కానీ ఈ ప్రపంచంలో నేను భర్తను, నువ్వు నాకు పాద సేవన చేయాలి, మనం మహావిష్ణువులం కాదుగా, మనం ఆ భగవంతుడం కాదు కదా. కానీ ఆడవాళ్ళు ఈ పాద సేవన చేసేవారు. దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అప్పట్లో వాళ్ళందరూ వేదిక శాస్త్రాల్ని పాటించేవారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ భగవంతుడి వేదిక శాస్త్రాలను పాటించి ఆ భగవంతుడిని సేవ చేసేవారో వాళ్ళు భగవంతునికి ప్రతినిధిస్తారు. ఎప్పుడైతే ఆ భగవంతుడి ప్రతినిధిగా వాళ్ళు వాళ్ళ సేవ చేసేవాళ్ళు, భర్తగా సేవ చేసేవాళ్ళు కాదు, వీళ్ళు ఆ భగవంతునికి సేవ చేస్తున్నారు, ఆ భగవంతునికి ప్రతినిధిత్వం వహిస్తారు కాబట్టి సేవ చేసేవారు. అప్పుడు లక్ష్మీదేవి కూడా వాళ్ళ మీద కృపా కటాక్షాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా డబ్బులు కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు నమ్ముతారో లేదో, నేను పెళ్ళిన కొత్తలో నేను నా భార్యకి చెప్పిన తర్వాత వారం రోజులు నా పాదాలని మసాజ్ చేస్తూ ఉందన్నమాట, డబ్బులు వస్తాయి. అదైన తర్వాత మానేసింది. ఇప్పుడు కొన్ని కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు నొక్కు అని అంటే సో అలాంటి పరిస్థితి. యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడు పాద సేవ చేస్తారనంటే ఇంట్లో అంతా రిలాక్స్గా ఉండి అంత హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే. మరి అన్యాయం అండి ఇది, అట్లేం లేదు. అలాంటిదేం లేదు. ఎంత వీలైతే అంత మనం వాళ్ళని చక్కగా చూసుకోవాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మొత్తం సంసారం హ్యాపీగా ఉంటుంది. మొత్తం సంసారం హ్యాపీగా ఉండడమే సీక్రెట్. మనకు జీవితంలో ఎంత అవసరమైతుందో అంత అవసరం డబ్బు రావడానికి. ఇది చాలా మందికి తెలియదు. నేను భగవంతుడి ఎదురుగా చెప్తున్నాను. నేను
ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. డబ్బు 1 కోటి రూపాయలు ఉందనుకో, జాబ్ లేదా, నో ప్రాబ్లం, టెన్షన్ లేదు, అలా ఉంటుంది లైఫ్. సో అలాంటి డబ్బు మనకు జీవితంలో ఎప్పటికీ ఉండాలి. ఆ మాధవుడు, ఇక్కడ మాధవుడు అంటున్నారు కాబట్టి లక్ష్మీదేవి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఈ డబ్బు టాపిక్ తీసుకొని వచ్చాను. సో మనందరికీ డబ్బు అవసరం. ఆ మాధవుడి కృపకటాక్షలు మనకి అవసరం. కాబట్టి జీవితంలో ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రీసెంట్గా నాకు ఒక ఆనందం కలిగించే ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు ఒక ఫ్యామిలీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో పాటు ఉన్నప్పుడు వాళ్ళ భార్య భర్తల గొడవలు ఎంతవరకు జరుగుతాయో తెలుసా? ఏదో భగవంతుడు నాకు అప్పుడు ఓపిక ఇచ్చాడు, కాస్త ఉన్నాను. మినిమం 2 to 3 hours నా ఎదురుగానే గొడవలు పడ్డారు. వాళ్ళు చావుని మోసం చేయాలనుకుంటారు, చివరికి ఓడిపోతారు. అవ్వదు, వాళ్ళని కూడా మోసం చేసేస్తాడు భగవంతుడు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మన జీవితంలో మోసం చేస్తే చాలా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ ఆ భగవంతుడు మనల్ని మోసం చేస్తే బాధ కన్నా ఆనందమే డబుల్ అవుతుంది. ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు 1922లో ఆయన మొట్టమొదటిసారిగా ఆయన గురువుని కలుస్తారు. కలిసిన తర్వాత ఆయన ప్రణామం చేసి అక్కడ కూర్చుంటారు. ప్రభుపాదుల్ని చూసిన వెంటనే ఆయన అంటారు, మీరు మంచి యంగ్ అబ్బాయిలు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్లో ఎందుకు ప్రచారం చేయకూడదు అని. తర్వాత ఆయన స్వతంత్రం కోసం గాంధీజీ మూమెంట్లో ఉండేవారు. స్వతంత్రం కోసం మేము పోరాడాలి, మన దేశానికి స్వతంత్రం కావాలి అనేసి పెద్ద ఆర్గ్యూ చేశారు. చివరికి ఆయన ఓడిపోయారు. ప్రభుపాదుల వారు ఓడిపోయారు. ప్రభుపాదుల వారు ఓడిపోయిన తర్వాత ఆయనకి కోపం రాలేదు. ప్రభుపాదుల వారు అంటారు, నాకు ఇంకా ఉల్టాగా ఆనందం కలిగింది. అదైన తర్వాత ప్రభుపాదుల వారు చాలా ప్రయత్నం చేస్తారు ఇండియాలో ప్రచారం చేయాలనేసి. ఆయన ఆ టైంలోనే ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీకి మేనేజర్ కూడా. అదైన తర్వాత తన ఓన్ కంపెనీని కూడా పెడతారు. ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఏముందిందనంటే, ఆయన అయితే టాటా బిర్లా లాగా గొప్ప ఐశ్వర్యవంతుడన్న అవుతాడు, లేకపోతే గొప్ప సాధువన్న అవుతాడు అని. అతను గొప్ప సాధువు అయి మనందరికీ కృష్ణ ప్రజ్ఞని ప్రచారం చేసి పెట్టారు. తర్వాత ఆయన డబ్బు సంపాదించాలనేసి చాలా ప్రయత్నం చేశారు. కంపెనీ పెట్టారు, కష్టాలు పడ్డారు, అక్కడికి ట్రావెల్ చేశారు. అవన్నీ చేస్తూ కూడా జపం చేసేది మాత్రం మర్చిపోయేవాళ్ళు కాదు. ప్రతిరోజు మనకు ఇస్కాన్లో ఎన్ని మాలలు మినిమం ఉంటాయో తెలుసా? 16 మాలలు మనం మినిమం చేయాలి. దానికి వేరే దారి లేదు, ఏమీ లేదు. కానీ ప్రభుపాదుల వారికి ఎన్ని మాలలు కంపల్సరీగా ఉండేవో తెలుసా? 64. కొంతమంది బాగా స్టడీ చేశారు. 64 మాలల్ని జపం చేయడానికి ఎంతసేపు పడుతుందో తెలుసా? 5 hours. 16 మాలలు జపం చేయడానికి చక్కగా చేస్తే ఎక్స్పర్ట్ గా ఉండేవాళ్ళు, అంటే రెగ్యులర్ గా చేసే వాళ్ళకి యావరేజ్ గా 2 గంటలు పడుతుంది. అలా 2 గంటల్ని 4 చేస్తే ఎంత? 8 గంటలు. 64 మాలలు చేయాలనంటే 8 గంటల సేపు పడుతుంది. ప్రభుపాదుల వారు 64 మాలల్ని జపం చేస్తూ 3 బిడ్డలు. ఈ విషయంలో ప్రభుపాదికి ఆమెకు చాలా గొడవలు అయిపోతాయి, చాలా గొడవలు. అలా గొడవలు అయినాక చివరికి ప్రభుపాదుల వారికి ఇంకా అవ్వదు. ఆయన అంటారు, నీకు టీ కావాలా లేకుంటే నేను కావాలని డిసైడ్ చేసుకో అని. ఆమె ఏమంటుందంటే, నువ్వు లేకపోయినా పర్లేదు, నాకు టీయే కావాలంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా గొడవలు అలాగే జరిగాయి కదా, సరే అనేసి ఊరికే. తర్వాత చివరికి ప్రభుపాదుల వారు ఏం చేస్తారు, తన పెద్ద కొడుకుని పిలిచేసి, ఇంకా ఈ ఫ్యామిలీ లైఫ్ చాలు, ఇక్కడిక్కడే ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టాను, నేను సన్యాసం తీసుకుంటాను అనేసి అక్కడ ఫ్యామిలీ లైఫ్ను వదిలేసి ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అదైన తర్వాత 5 సంవత్సరాలు బృందావనంలో ఉండి డీప్ స్టడీ చేస్తారు. ఆయన ఈ శాస్త్రాలన్నిటినీ బాగా డీప్ స్టడీ చేస్తారు. ఆయన రాధ దామోదర్ అనేసి ఒక టెంపుల్ ఉంది బృందావనంలో, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక చిన్న రూము,
సన్యాసి కాబట్టి ఆయనకు ఒక రూమ్ ఇస్తారు. ఆయన 10 గంటలకు పనుకునేవారు, 12 గంటలకి లేచేవాళ్ళు. తర్వాత ఇంకా మిగతా రోజంతా శాస్త్రాధ్యయనము అవన్నీ చేశారు. 12 గంటలకు లేచి ఆయన మొట్టమొదటి కార్యక్రమం ఏం చేసేవారనంటే, రూపగోస్వామి అనేసి మన ఆచార్యులు ఉన్నారు, ఆయన సమాధి అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి రోజు చెత్త ఉడిచేవారు. రోజు చెత్త ఉడిచేసి రాత్రి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు ఆయన. మా గురువు గారు ఆజ్ఞ చేశారు, నేను ప్రచారం